అందరికీ నమస్కారం అండి. మన జీవితంలో తృప్తిగా, సంతృప్తిగా, హాయిగా, సంతోషంగా జీవించాలని ప్రతి ఒక్కరూ ఆశపడుతూ ఉంటాం. కానీ అది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. కానీ ఇప్పుడు చెప్పబోయే ఈ కుండ చెప్పిన కథ మనం విన్నామంటే తప్పకుండా సంతృప్తిగా, ఆనందంగా జీవించే ఒక మార్గం మనకు దొరుకుతుంది. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వైబ్స్ ఇన్ తెలుగు. ఒక ఊర్లో ఒక కుమ్మరి ఉంటాడు. ఆ కుమ్మరి అతను కుండలు చేస్తూ ఉంటాడు. కుండలే కాదండి, చిన్న చిన్న దీపాలు, అదేవిధంగా ఎక్కువగా అతని ఊరిలో అమ్ముడుపోయే చిలిమి అనేది కూడా తయారు చేస్తూ ఉంటాడనమాట. చిలిమి అంటే నార్మల్గా ఆ పాతకాలంలో పొగ త్రాగే ఒక గొట్టం అన్నమాట. అది మట్టి కుండల్లో అందులో పొగాకు పెట్టుకొని ఆ పొగ అంటించుకొని అట్లా తాగేవాళ్ళు అన్నమాట. అలాంటి చిలుములు ఎక్కువగా అమ్ముడయ్యాయి కాబట్టి అవి తయారు చేసి అమ్ముతూ ఉండేవాడు ఆ కుమ్మరతను. కానీ దగ్గరలో వేసవికాలం వచ్చేసింది అనే ఉద్దేశంతో ఇక కుండలు చేద్దాం అని నిర్ణయించుకొని తయారు చేసుకున్న మట్టిని చిలుము తయారు చేయకుండా తను కుండను తయారు చేయటం స్టార్ట్ చేస్తాడు. ఆ కుండ తయారైన తర్వాత ఆ కుండ మాట్లాడటం స్టార్ట్ చేస్తుంది ఆ కుమ్మరి అతనితో. చాలా సంతోషంగా ఉంది, నీకు ధన్యవాదాలు అని చెప్పి ఆ కుమ్మరి అతనికి ధన్యవాదాలు చెప్తుంది కుండ. ఏంటి కుండ మాట్లాడటం ఆశ్చర్యంగా ఉందే అని చెప్పి, ఏంటి నువ్వు మాట్లాడుతున్నావా, ఎందుకు నాకు ధన్యవాదాలు చెప్తున్నావు అని అడుగుతాడు. ఏం లేదు, ఈ మట్టితో నువ్వు ఎప్పుడు చిలుము తయారు చేయాలనుకుంటున్నావు కదా, కానీ హఠాత్తుగా ఈ కుండ తయారు చేయటం నాకు చాలా ఆనందంగా ఉంది. నువ్వు ఎప్పుడు మట్టితో నలిపి చిలుము తయారు చేస్తూ ఉండేటప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఆ చిలుములో వాళ్ళు పొగ పెట్టి నిప్పు పెట్టి తాగుతూ ఉంటే ఎంత రణమయంగా ఉండేది. అంతేకాకుండా దానివల్ల ఎవరికీ ఉపయోగం కూడా లేదు. ఆ తాగేవారికి ఆరోగ్య సమస్యలు వస్తుంది, ఆ పొగ పక్కన పీల్చేవారికి కూడా ఆరోగ్య సమస్యలే. ఎవరికీ ప్రయోజనం లేని ఈ చిలుముని నేను తయారవుతున్నానే, నా వల్ల ఇంతమంది పాడైపోతున్నారని ఎంత బాధపడేదాన్ని. కానీ ఈ మట్టితో కుండ తయారు చేస్తున్నావు, చల్లని నీరు నింపుతారు, అందరూ తృప్తిగా తాగుతారు, అందరూ కడుపులు చల్లదనాన్ని ఇస్తాను, ఆరోగ్యానికి మట్టి కుండలో నీరు చాలా మంచిది, ఇన్ని ప్రయోజనాలు నా వల్ల ఇవ్వగలుగుతున్నాను అన్నప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. అందుకే ఆ మనసు తృప్తిగా ఉన్నందువల్ల మీకు ధన్యవాదాలు చెప్పాను అని చెప్పి ఆ కుమ్మరి అతనికి చెప్తుంది ఆ కుండ. అప్పుడు కుండలు చేసే అతను అప్పుడు ఒక్కసారి ఆలోచిస్తాడు. అయ్యో, ఒక మట్టి కుండ ఇంత మంచిగా ఆలోచించిందే, మనం కూడా ఇంక నుంచి ఈ చిలుము అందరికీ అనారోగ్యం కల్పించే, ఎటువంటి ప్రయోజనం లేకుండా ఆపద కలిగించే ఈ చిలుముని తయారు చేయకూడదు, మంచి కుండలు దీపాలు మాత్రమే తయారు చేయాలి, ఇక నుంచి నేను అలాగే చేస్తాను. ఒక కుండ చెప్పిన నీతి చాలా బాగా నాకు బోధపడింది. ఈ చిలుము తయారు చేయటం వల్ల నాకు ఆదాయం రావచ్చు, కానీ ఎంతోమంది బాధపడుతూ ఉంటారు కదా, ఈ మట్టి కూడా సాక్షాత్ ఈ మట్టే అలా బాధపడిందంటే నేను మారకపోతే ఎలా అని చెప్పి తన ఆలోచన అప్పటి నుంచి మార్చుకొని ఆ చిలుముని తయారు చేయకుండా కుండలు మంచి మంచి విషయాలు తయారు చేయడానికి ఆ మట్టిని ఉపయోగిస్తూ ఉంటాడు. ఆ యొక్క కుమ్మరి అతనిలోని ఆలోచన అండి మన తృప్తిగా జీవించడం అంటే. ఇప్పుడు ఇక నుంచి ఆ కుమ్మరి అతను మట్టి కుండలు తయారు చేస్తూ తృప్తిగా బతుకుతున్నాడు. అలాగే మనం కూడా మన ఆలోచనలు, మనం ఆలోచించే విధానాలు సరిగ్గా మంచిగా ఉన్నాయంటే తృప్తికరమైన జీవితమే. మనం ఏదో గొప్ప గొప్ప పనులనేవి చేసే పర్లేదు, మన ఆలోచన విధానం మంచిగా ఉండేలా చేసుకుంటే సరిపోతుంది. అదే తృప్తికరమైన జీవితానికి పునాది వేస్తుంది. మనందరం కూడా మనకు తెలిసి ఎలాంటి తప్పు చేయకూడదు, మనకు తెలిసి ఎవరికి అన్యాయం చేయకూడదు అనే ఒక భావనతో, అది మనం చేసే పని మూలంగా అయినా మనం చేసే మాట మూలంగా అయినా ఏదైనా సరే ఇతరులకి హాని కలపకుండా ఇతరులు సంతోషపడేలా సాయపడేలా ఒక విషయం చేసినప్పుడు అదే మనసుకి ఎంతో తృప్తినిస్తుంది కదా. కాబట్టి మనం జీవితాంతం తృప్తిగా జీవించాలి అంటే ఒకే ఒక మార్గం అండి, మన ఆలోచన శక్తిని మార్చుకోవడమే. మన ఆలోచనలు మంచిగా మార్చుకుంటే మన జీవితం కూడా మంచిగా ఉంటుంది. సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కూడా ఒక మంచి మోటివేషనల్గా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.